తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 27వ కీర్తన. హల్లెలూయా హల్లెలూయా అనే కీర్తన పాడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ కీర్తన పాడుతున్నాం.
వచ్చిండు మన సీకటి బతుకుల్లో మన సీకటి బతుకుల్లో ఎత్తురే తెచ్చిండు ఎన్నెల్లో ఎన్నెలా నమ్ముకుంటే ఎన్నెలో ఎన్నెలా ఆ స్వామిని కొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా ఎన్నెల్లో ఎన్నెలా ఎన్నెల్లో ఎన్నెలా ఎన్నెల్లో ఎన్నెలా జోరి నోళ్ళకంత సంతలన్నీ బాపేనంట సంత చేరి నోళ్ళకంత బాపేనంట ఎంతటి రోగాలైనా ఎంతటి రోగాలైనా సిటికిలో తీసేనంట ఎన్నెల్లో ఎన్నెలా ఎన్నెల్లో ఎన్నెలా ఎన్నెల్లో స్వర్గానికి దారి సూప అడుగు పెట్టి భూమి మీద స్వర్గానికి దారి సూప అడుగు పెట్టి భూమి మరణానికి బుద్ధి చెప్ప మరణానికి బుద్ధి చెప్ప కన్ను మూసే శిలువ మీద ఎన్నెల్లో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా ఎన్నెల్లో కొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా ఎన్నెల్లో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా ఎన్నెల్లో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా సక్కనయ్య మేము చూడ సిక్కులన్నీ తీరిపోవు సక్కనయ్య మేము చూడ తీరిపోవు మబ్బు
స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోదులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగి చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టింద్రబాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదంలో పరివసింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని నడలా, మళ్ళీ సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకొని నడలా, ఆయన నామధవానికి పొందులు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని నడలా, ఆయన అంతిగా వచ్చేవారు మోదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన గమనకు పరిహారం అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపను ఒప్పుకొని మాత్రం నాతో కలిసి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడు, మన పాపముల జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రితో స్తుతించెదము. తండ్రి, నీవు పరిశుద్ధుడిపై ఇన్నందున పాపులను అసహించుకోవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆదింతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహానుపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందు నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాశిరుడై వచ్చిననియు, మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు, సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడనియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యాలను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించననియు, అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించననియు, అవిశ్వాసంలోనికి నరకంలోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశములనై దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అమూల్యమైన రక్తం వలన
గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనం 1 చదువుకుందాం. మహోన్నతుని చోటున నివసించువాడి సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు నాము. నాయనా, నీ యొక్క సన్నిధిలో నిత్య సుఖములు కలవని వాగ్దానము చేసిన యేసయ్యా, నీ సన్నిధిలో మేము నివసించడానికి నీవే మాకు గొప్ప అవకాశమును సమయమును ఇచ్చిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ సమయమున ఈ పరిశుద్ధ స్థలములో ఏకీభవించిన మమ్మందరినీ దీవించండి ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా నీవే తోడై నడిపించారు ప్రభా. వాక్యములో మీరే తోడై నడిపించారు. వాక్యంలోనికి మేము సాగిపోవచ్చుండగా నాయనా, ఎవరికి ఏ వర్తమానము అవసరమై ఉన్నదో, ఏ హృదయమునకు ఏ వర్తమానము అవసరమై ఉన్నదో నాయనా, అటువంటి మహిమ కలిగిన వర్తమానము ప్రతి బిడ్డకు నీవే దయచేసి మేలు కలుగ చేసి మహిమను పొందమని వాక్యమైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, ఉన్న దేవ నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నా బాధలలో నెమ్మదినిచ్చెను, నీ బాధలలో నెమ్మదినిచ్చెను, మన బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన పాద సాన్నిధ్యములను కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తొట్టెలోనికి మహిమాలు వచ్చి వేసిన యేసయ్య మనకు అందించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఇక్కడ మోషే గారు ఈ చక్కటి
అధ్యాయమును రాసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇది రాయడానికి గల కారణము ఆయన ఏమిటంటే ఈ 91వ అధ్యాయం 1వ వచనములో ఆయన రాస్తూ ఉన్నారు ఏంటంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మరి మోషే గారు మహోన్నతుని చాటున ఆయన నివసించి ఉన్నాడు. ఎక్కడ నివసించాడంటే సినాయి కొండ మీద 40 దినములు. ఎవరికి తెలియదు, యేసయ్యకు మోషే గారికి మాత్రమే అది తెలుసు. అయితే ఈ 40 దినములు కూడా ఆయన సినాయి కొండ మీద ఉండి ఆ మహోన్నతుని చాటున నివసించిన వాడిగా ఉన్నాడు. ఆయన నివసించటం వలన ఈ మహోన్నతుని చాటున నివసించిన ఈయన 40 దినములు ఎలాగనైతే నివసించి ఉన్నాడో అప్పుడు ఆయన సర్వశక్తుని యొక్క దర్శనాన్ని ఆయన సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం. మరి సర్వశక్తుడైనటువంటి వారెవరు? యెహోవా దేవుడు. ఈ దేవుని యొక్క నీడలో ఆయన విశ్రమించి ఉన్నాడు గనుక ఇప్పుడు దేవునిలో ఉన్న ప్రకాశత మోషేలోనికి వచ్చింది. మోషే ఏమయ్యాడంటే వెలిగింపబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మోషే ఏమయ్యాడమ్మా? వెలిగింపబడి ఉన్నాడు. మోషే ముఖము ప్రకాశించి ఉన్నది కనుక ఈ మోషే ముఖము ప్రకాశించటం వలన మోషే ఒక్కరిని ఎవరు చూడలేకపోతున్నారు? ఏమా? ఇశ్రాయేలు అయిన వారు 40 లక్షల మంది ఒక్క మోషే ముఖాన్ని చూడలేకపోతున్నాడు. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఎటువంటి వాడంటే ఒక్క సూర్యకాంతిని మనము చూడలేనటువంటి వారము కదా. అటువంటి 1000 సూర్యకాంతులంత మహిమ కలిగిన వాడు యెహోవా తండ్రి. అటువంటి సర్వశక్తుని నీడలోనికి వెళ్ళినటువంటి మోషే ఏమయ్యారంటే ఆయన వెలిగింపబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో మనం గమనించినట్లయితే యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. దేవుని స్తోత్రం. దేవుడి మహిమ ఎలా కనబడది? దహించు అగ్ని వలె కనిపించిందట. ఈ దహించు అగ్ని వలె ఎవరికి కనిపించింది? ఇశ్రాయేలైన వారు అందరికీ కనిపించింది. కనిపించినప్పుడు వెంటనే అక్కడ మోషే ఏం చేశారో చూడండి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. దేవుని స్తోత్రం. ఒక్క మోషే మాత్రమే ఈ యొక్క దేవుని యొక్క మహిమ వారికి దహించు అగ్ని వలె కనబడినప్పుడు ఆ కొండ దగ్గరకు వారు వెళ్ళడానికి జడిసారు. కానీ మోషే ఆ కొండ మీదకు వెళ్ళాడంట. అంటే దేవుని ఆజ్ఞ చేత ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయన అక్కడికి వెళ్ళడానికి ముందుగా ఆయన పొద దగ్గర దేవుని ఏం చేశాడంటే దేవుని వైపు చూచాడు. పొద దగ్గర దేవుడు అంటున్నాడు కదా, మోషే నీ స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచి రమ్ము అంటున్నాడు దేవుడు. ఏమా? అలాగా దైవ సన్నిధిలోనికి మనం వచ్చేటప్పుడు మనం అన్నిటినీ లోక విషయములు, సొంత విషయములు, కుటుంబ విషయములు అన్నిటినీ బయట విడిచి మనము దైవ స్థలములోనికి రావాలన్న. దేవుని స్తోత్రం. మరి మోషే అలాగున ఆ పొద యొద్దకు వెళ్ళాడు గనుక మోషేను దేవుడు దీవించాడు. ఈ కొండ ఎక్కగలిగే శక్తినిచ్చారు, కొండ ఎక్కగలిగే మహిమనిచ్చాడు దేవుడు. చూసారా, 40 లక్షల మంది ఎక్కలేకపోయారు కానీ మోషే ఒక్కడు మాత్రము ఆ కొండ ఎక్కాడు. ఎక్కినటువంటి మోషే అక్కడ ఎంతవరకు ఉన్నాడంటే 40 దినాలు ఉన్నాడట. రాత్రింబగళ్ళు 40 దినాలు ఉన్నాడు. ఈ 40 దినములు ఉన్న తర్వాత ఇప్పుడు మోషే ముఖము ఏమైనది అని మనం గమనించినట్లయితే 40 దినాలు అయిన తర్వాత ఆయన కిందకి దిగుచున్నాడు. దిగుచున్నటువంటి సమయములో నిర్గమాకాండము 34వ అధ్యాయము
35వ వచనములో మనం గమనించినట్లయితే, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనకు మాట్లాడటకు లోపలకు వెళ్ళే వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. దేవుని స్తోత్రం. ఎందుకు? ఈ ఒక్క మోషే గారి యొక్క ముఖమును ఈ 40 లక్షల మంది చూడలేకపోతున్నారట. దేవుని స్తోత్రం. చూడలేకపోవడానికి గల కారణం ఏమిటి? 40 దినాలు ఎక్కడున్నారైనా? ఏమా ఎక్కడున్నాడు? సీనాయి కొండ మీద దేవుని యొక్క నీడలో ఉన్నాడు. ఆయన దేవుని యొక్క నీడలో ఉన్నాడు గనుక ఇప్పుడు ఈ ఒక్క మోషే యొక్క ముఖమును ఆయన చూడలేకపోతున్నారు. ఈ మోషే దేవునితో సహవాసము చేశాడు 40 దినములు. దేవునితో మోషేతో దేవుడు ఎదురు బొదురు కూర్చొని ఆయన అంతటినీ కూడా కనపరుచుచున్నాడు. సకల సృష్టిని కనపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ 40 దినాలు ఆయన సృష్టి అంతటిని కూడా చూపించారు. ఎప్పుడైతే దేవునితో సహవాసము చేశారో ఇప్పుడు ఆయన ముఖం ఏమైంది? ప్రకాశించినది. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, మహోన్నతుని విద్య నెరిగిన వాడి వార్త అతడు పరవశుడే, కన్నులు తెరిచిన వాడే, సర్వశక్తి దర్శనాన్ని పొందెను. అంటే ఇప్పుడు ప్రభువుని ఆయన చూచాడా చూడలేదా? భూలోకములోనికి రాకముందే దర్శనములో చూసిన ప్రవక్త. మరి ఈయన ఏ విద్య నేర్చుకున్నాడు? ఇప్పుడు మహోన్నతుని విద్య నేర్చుకున్నాడు. మనము ఇక్కడ మనం చదువుకున్నాం కదా, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనములో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మాట వాగ్దానాన్ని చూసినట్లయితే, మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. అంటే ఈ మహోన్నతుని విద్య నీవు నేర్చుకోవాలంటే ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి అమ్మా? ఆ దైవ సన్నిధిలో నీవు కూర్చోవాలంట. దైవ సన్నిధిలో ఎవరున్నారని నీవు తలంచాలి? దేవుడు నీ ఎదురుగా ఉన్నారు అని తలంచాలట. ఈ మాట ఎవరు చెప్పారంటే దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. ఏమా వీళ్ళందరూ కూడా చెప్పారు. వీళ్ళందరూ కూడా చెప్పారు. 4వదిగా మనం గమనించినట్లయితే దేవదాసయ్య గారు ఈయన ఏంటంటే చిన్ననాటి నుండి కూడా వారి తల్లిదండ్రుల తండ్రి ఏమో ఆయన గొప్ప సేవకుడు, తల్లి ఏమో గొప్ప ప్రార్థనా పరురాలట. అయ్యగారు అంటున్నారు, నా తల్లి ఎప్పుడు పడుకున్నదో, పడుకోవడం ఎప్పుడు చూడలేదు. ఆమె ఎప్పుడు కూడా ఏం చేసేదంట? ప్రార్థన చేసేదంట. మరి ఎప్పుడు పడుకున్నదో చూడలేదు అంటే మరి అయ్యగారు కూడా పడుకున్నారా? చూసారా? గమనించారా? అయ్యగారు కూడా వేయలేదు, ఆ సన్నిధి దగ్గరే ఉండేవారట. దేవుని స్తోత్రం. అందుకని ఆ సన్నిధిలో చిన్ననాటి నుండి ఉన్నటువంటి ఈయన ఇప్పుడు అందరూ ఎవరు చేసిన సన్నిధిని వారే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ పరలోకములో ఉన్న సన్నిధిని భూమికి దించిన వారు దైవజనులు దేవదాసయ్య గారు. ఆయన అంటున్నాడు ఏమిటంటే, ఈ మహోన్నతుని విద్యను ఆయన ఎరిగిన వాడు గనుక, మహోన్నతుని చాటున నివసించిన వాడు గనుక ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపదనే కిందకి దింపేశాడంట. ఆయన చూసారా? ఆ సన్నిధి ఇప్పుడైతే ఎవరైతే చేస్తారో ఆయన అంటున్నారు, ఇదిగో మీకు కలిమి కావాలంటే ఈ కొలిములోకి రండి అంటున్నారు. ఈ కొలిము అంటే కాల్చివేసేది కానీ ఈ పరిశుద్ధ కొలిమి అంటే శుద్ధి చేసే కొలిమి. ఏం శుద్ధి చేస్తుంది? మన హృదయాన్ని శుద్ధి చేస్తుందంట, మన శరీరాన్ని శుద్ధి చేస్తుందంట, మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుందట. మనలో ఉన్న పాపమును పెరికివేసి శుద్ధి చేసేది ఈ దైవ సన్నిధి అన్నారు. ఈ యొక్క దైవ సన్నిధి అన్నారు కనుక ఈ దైవ సన్నిధిలోనికి మీరు రండి అని చెప్పి దైవజనులు దేవదాసయ్య గారు ఆయన పిలుస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఎలా పిలిచారు? రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మను ప్రయాసపడి భారముమయు వారలు, ప్రయాసపడి భారముమయు వారలు ప్రభుని చేతకు పరుగిలి
నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. మరి అయ్యగారు ఏం చేస్తున్నారు? అదే వాగ్దానాన్ని పట్టుకొని ఆ యొక్క సన్నిధిలో ఆ యొక్క దేవునితో మాట్లాడాలంటే, ఆయనతో సహవాసం చేయాలంటే ఈ మహోన్నతుని విద్య అవసరం గనక ఈ మహోన్నతుని విద్య నేర్చుకోవడానికి రండి, సన్నిధిలోనికి రండి అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సన్నిధిలో ఏమున్నది? సంపద ఉన్నదంట. నీకేది కావాలో అది నీవు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన తప్పనిసరిగా మనకి ఇచ్చేవాడై ఉన్నాడట. ఏమా, నా భర్త నా మాట వింటలేదు అని చెప్పి నువ్వు 10 మందికి చెప్పుకున్నావు అనుకో, వారు ఏమన్నా ఆడుతారు తీరుతారా? మరి ఎవరు చెప్పాలా? ఏమా, నా భార్య నా మాట అస్సలు వింటలేదు, ఆ పక్కింటికి వెళ్ళొద్దని వెళ్ళిపోతుంది అన్నారనుకోండి, ఏం చేస్తారు? ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు భార్యకి చెప్తే వింటలేదు కనుక ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏమా, ఈ మాట్లాడితే ఎవరు పిలిస్తే వాళ్ళతో మార్కెట్కి వెళ్ళిపోతుంది అన్నారనుకో, ఎవరో చెప్పాలి ఇప్పుడు? ఏమా, నాయనా అటువంటి మనస్సు నా భార్యకి తీసేనైనా అని చెప్పి చెప్పాలట. డైరెక్ట్గా చెప్తే వింటలేదు. ఏమా, ఎందుకు వినట్లేదంటే ఎక్కడ ఆనందం కన్నా ఆ మార్కెట్లోనే ఎక్కువ ఆనందం ఉందట. ఆ మార్కెట్లోనే ఆనందం. ఎవరన్నా చూడండి, నేను బంగారం కొనుక్కుంటున్నానని చెప్పాను అనుకో, నేను వస్తానంటాను. నేను ప్రార్థనకి వెళ్తున్నాను అన్నాను అనుకోండి, ఎవరు వస్తారా? ఎందుకు రారా? అంటే మిమ్మల్ని ఏది ఆకర్షిస్తుంది? ఈ లోకంలో ఉన్నటువంటి ఆ బంగారమే ఆకర్షిస్తుంది. కానీ బంగారము కంటే గొప్పదైన దేవుని యొక్క మహిమని ఆవరించట్లేదు. ఎందుకంటే నీవు ఆయనతో సహవాసం చేయట్లేదు కనుక. దేవుని స్తోత్రం. అట్టి సహవాసాన్ని నీవు కలిగి ఉండాలి. ఆ దేవుని సహవాసాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు, దేవుని దగ్గరకు మనం వస్తేనట, మనలో ఉండకూడని వాటన్నిటినీ దేవుడు ఆ సన్నిధిలో ఉంచి మనల్ని శుద్ధి చేస్తాడంట. ఆయన ఏమా, నువ్వు ఎంత సబ్బెట్టు రుద్దుకున్నా అయిపోవు. సబ్బెట్టు రుద్దుకుంటే పైన ఉన్న శరీరం మీద ఉన్న మచ్చపోతుందేమో కానీ, మురుకుపోతుందేమో కానీ, నీ అంతరంగములో ఉన్నటువంటి పాపం అనే మురికి ఎలా పోతుంది? ఈ పాపం అనే మురుకు పోవాలంటే ఏం చేయాలి? ఆ వాక్యము ద్వారా నీవు ఉదక స్నానం చేయాలి అన్నారు అయ్యగారు. దీని ద్వారా, వాక్యము ద్వారా. ఆ వాక్యమే ఎక్కడ వరకు వెళ్తుందంటే నీ యొక్క చెవులు గుండా నీ హృదయంలోనికి, నీ హృదయంలోని నీ యొక్క లోపలకు వెళ్ళి, శరీర భాగాల్లోనికి వెళ్ళి, శరీర భాగముల లోపల ఎముకలో మూలుగులోనికి వెళ్ళేది కూడా దేవుని వాక్యమే అన్నారు. అంత ఘనమైన వాక్యాన్ని నీవు అశ్రద్ధ చేస్తున్నావేమో, జాగ్రత్త. ఆ దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. నిత్యము ఆయన వాక్యాన్ని పఠిస్తూ చదువుతూ ఆ వాక్యానుగుణంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి? ఆయన సన్నిధిలోనికి నిన్ను నడిపించి ఆయన ఇచ్చిన ఈ మహోన్నతుని విద్యను దేవుడు నీకు నేర్పిస్తాడట. ఈ విద్య ఏమిటంటే ఎవరికి ఎలా ప్రార్థన చేయాలి, ఏ సమయం ఎలా ప్రార్థన చేయాలి. ప్రార్థనలు అన్నీ ఒకటి కాదు. ఏమా, అన్ని ప్రార్థనలు ఒకటి కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రార్థన దేవుడే నేర్పిస్తాడంట. అందుకని అన్నారు కదా, ఏ శిష్యులైన వారు ఏమన్నారు? యేసయ్యా నీవు మాకు ప్రార్థన నేర్పించన్నాడట. అంత 3.5 సంవత్సరాలు తిరిగినా వారి ప్రార్థన రాదా అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని విశ్వాసులారా, వారి ప్రార్థన వచ్చు. కానీ ఏ సమయంలో, ఏ సందర్భంలో ఎటువంటి ప్రార్థన చేయాలో అది దేవుని యొద్ద నీవు నేర్చుకోవాలి. అదే మహోన్నతుని విద్య. ఈ విద్య నీకు వచ్చినట్లయితే ఈ లోక విద్యలన్నీ నీ దగ్గరే ఉంటాయట. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు ఈ మహోన్నతుని విద్య నేర్చుకుందామా వద్దా? ఏమా, ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు. ప్రతిరోజు సన్నిధి చేయండి, సన్నిధిలో మీరు సహవాసం చేయండి. అప్పుడు దేవుడే మీకు ఇంటి గొప్ప ఆశీర్వాదమును ఆయన దయచేసేవాడైనాడు. అటు ధన్యత తండ్రి మనందరికీ దయచేయను గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షుడును అదృశ్యుడను రాసునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, ఇంతవరకు ప్రభా మేము విన్నటువంటి వాక్యమును బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, వాక్యానుగుణంగా మేము ప్రభా ఈ లోక విద్యనే కాదు, మహోన్నతుని విద్య నేర్చుకోవడానికి ఆనాడు మోషే గారిని బలపరిచారు, సమూయేలు గారిని బలపరిచారు,
పౌలు గారిని బలపరిచారు. అలానే ప్రభా నీ శిష్యులైన వారిని కూడా చేపల పట్టుకొని వారిని మనుషులను బట్టి జాలగా చేస్తానన్నావు. మనుషులను బట్టి జాలగా వారు తయారవ్వాలంటే ఈ మహోన్నతుని విద్య నేర్చుకోవాలి గనక ఆ విద్యను వారికి 3.5 సంవత్సరములు నేర్పించిన తండ్రి నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనిచున్నాం. అలానే తండ్రి ఈ సమయమున నైనా విన్నటువంటి వాక్యమును మా హృదయములలో భద్రపరచండి ప్రభా. నాయన విద్య నేర్చుకోవాలంటే సన్నిధి కావాలన్నావు ప్రభా. ఆ సన్నిధిని దైవజనులు దేవదాసయ్య గారు మాకు నేర్పించినారు. నాయనా ఆ సన్నిధిని మేము నేర్చుకోవాలంటే సన్నిధిలో 7 మెట్లు ఉన్నాయన్నారు ప్రభా. ఆ 7 మెట్ల ప్రకారము మేము నడుచుకొనొచ్చు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రభా నాయనా మోషేవలే సీనాయి కొండ ఎక్కినట్లుగా మేము కూడా నీ సన్నిధిలోనికి వెళ్ళి నాయనా నీతో సహవాసం చేసే భాగ్యం మాకు దయచేది ప్రభా. నాయనా నీకే స్తోత్రములు. అలానే బిలాము ప్రభా నీవు పుట్టక ముందే నాయనా నిన్ను చూసి ఉన్నాడు ప్రభా దర్శనములో. అలానే మేము కూడా నీ సన్నిధిలో నీతో సహవాసము చేసి నిన్ను చూసే నేత్రం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నీకే స్తోత్రాలు. అలానే తండ్రి క్రిస్మస్ పండుగలు నీవే ఘనముగా జరిగింపచేయండి ప్రభా. నాయన 23వ తారీఖు సోమవారము వేమగిరిలో క్రిస్మస్ పండుగ, 24 నాయన ఇనీస్పేటలో ప్రభా సాయంత్రం 6 గంటల నుండి క్రిస్మస్ పండుగ మీరే ఘనముగా జరిగించండి ప్రభా. 26 తిరుగుడు మెట్టలోను, 27 తోకాడలోను ఈ క్రిస్మస్ పండుగలన్నీ నీ మహిమాత్మై మీరే ఘనముగా జరిగించి ప్రతి పండుగలోను నేను మేమందరము పాల్గొని యేసయ్యా దూతలైన వారు ఎలాగనైతే నిన్ను ఆరాధించి ఉన్నారో, గొల్లైన వారు ఎలాగనైతే ఆరాధించారో, అలానే యాళ్ళైన వారు ఎలాగనైతే ఆరాధించి నీకు కానుకలిచ్చి ఉన్నారో మేము కూడా అలాగన నిన్ను ఆరాధించేటువంటి భాగ్యము మా అందరికి దయచేసి నీవే మేలు కలగ చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము. మెల్ల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనలోని తెకాకిలోని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశరత్నమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశరత్నమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసమును నీతిమంతుని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడై నడిపించును గాక.